రైట్ పవన్. సో రేపే కౌంటింగ్ మొదలు కాబోతోంది. సో ఎక్కడికక్కడ మొత్తం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అండ్ శనివారం మొత్తం కూడా సో చాలా వరకు సర్వేలు అయితే నిర్వహించారు. మొత్తం ఏపీకి సంబంధించి చూసినట్లయితే కూటమి అధికారం దక్కించుకోబోతోంది అని చెప్పేసి సర్వేలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. రైట్, మీరు అంటున్నట్టుగా దాదాపుగా ఒక 40 సర్వేలు తీసుకున్నట్టయితే దాంట్లో 5 మాత్రం ఏదైతే అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు, అది కూడా బొటాబొట్టి మెజార్టీతో వాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 35 సర్వే సంస్థలు కూడా ఇటు కూటమికే పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తామని చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఇక లోక్సభ స్థానాలపై శనివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేసిన ఈ సంస్థ అసెంబ్లీ సీట్లపై అంచనాలను నిన్న విడుదల చేసింది. ఇక దీని ప్రకారం 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి 98 నుంచి 120 వరకు లభించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55 నుంచి 77 సీట్లకే పరిమితం అవుతుంది. కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. దానికి 78 నుంచి 96 సీట్లు, జనసేనకు 16 నుంచి 18 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు దక్కుతాయి. అలాగే టీడీపీ కూటమికి మొత్తంగా 51% ఓట్లు వస్తాయని, వైసీపీకి 44% ఓట్లు వస్తాయని తెలిపింది. రెండు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేటికవి పోటీ చేశాయి. తాజా ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలోకి దిగాయి. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీఏ ఈ దఫా 85కి పైగా స్థానాలను అదనంగా గెలుచుకోబోతోంది అని సర్వే సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ 2 సీట్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. సిపిఐ, సిపిఎంతో పొత్తుతో ఆ పార్టీ 159 సీట్లలో బరిలోకి దిగింది. ఆ 2 పార్టీలు చెరో 8 చోట్ల పోటీ చేశాయి. రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లకు గాను టీడీపీ కూటమికి భారీగా 21 నుంచి 23 రావచ్చు అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శనివారం అంచనా వేసింది. ఇక ఎంపీ సీట్లతో పోలిస్తే కూటమికి అసెంబ్లీ సీట్లు కొంత తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్లో ఈ 2 పక్షాలకు వచ్చే ఓట్ల శాతం ఇంచుమించుగా ఇంతే ఉండవచ్చునని, కానీ టీడీపీ కూటమికి వచ్చే సీట్లు ఇంకా ఎక్కువ ఉంటాయని అంచనా వేసింది. ఆ సంస్థ అంచనా ప్రకారం టీడీపీ కూటమికి 52% ఓట్లు వస్తే వైసీపీకి 44% ఓట్లు వస్తాయి. దీని ప్రకారం టీడీపీ కూటమికి 111 నుంచి 135 మధ్యలో అసెంబ్లీ సీట్లు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇక ఎంపీ సీట్లు కూటమికి 17 నుంచి 21, వైసీపీకి 3 నుంచి 5 వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతుంది అన్నారు. రాష్ట్రంలో విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు బాగా సమన్వయంతో పనిచేశారు అని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని అన్నారు. నిన్న కూటమి అభ్యర్థులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి విజయం వైపే మొగ్గు చూపాయి అన్నారు. కూటమి అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలి అన్న ఉద్దేశంతో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది అన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలుపెట్టింది అన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారని అన్నారు. కౌంటింగ్ రోజు అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని,
పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని చంద్రబాబు సూచించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో 53% ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. ఇక లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. ఎంతో ప్రశాంతమైన ప్రాంతం మన తెలంగాణ నియోజకవర్గం. ఒక పండుగ వాతావరణంలో ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద పండుగ మన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని, మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమొక్కులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. కౌంటింగ్ కు సంబంధించి పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలపై కొందరు పార్టీ ముఖ్యులతో ఆయన మాట్లాడారు. కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత అవసరము అని నేతలు నివేదించారు. ఆ విషయాలను కమిషన్ దృష్టికి తేవాలి అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పలు జిల్లాల నేతలు, జోనల్ ఇన్ఛార్జీలతో ఫోన్లో మాట్లాడి ఓట్ల లెక్కింపు రోజు పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు. ఇక ఆ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టాల్సిన చర్యలపై కూడా సంబంధిత విభాగాల వారితో మాట్లాడారు. న్యాయ విభాగానికి చెందిన వారు ఆ రోజు అందుబాటులో ఉండేలా చూడాలి అని కొందరు సీనియర్ నేతలు పార్టీ పర్యవేక్షణ విభాగంలో ఉండి జిల్లాలో ఏమైనా సమస్యలు వస్తున్నాయేమో తెలుసుకోవాలి అని ఆదేశించారు. పార్టీ అభ్యర్థులు ఎవరు ఈ 2 రోజులు తమ జిల్లాలు వదిలి బయటకు కదలవద్దు అని, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలి అని సూచించారు. నేతలంతా జిల్లాలో ఉండిపోవడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందడి తగ్గింది. కౌంటింగ్ రోజు ఉద్రిక్తతలు ఏవైనా పెరుగుతాయేమో అన్న అభిప్రాయంతో పోలీస్ శాఖ టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కొంత అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. సర్వేలు అంటే ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని సర్వేల ఫలితాలు కూడా మొత్తం కూడా కూటమికి అనుకూలంగానే ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కూడా టీడీపీ క్యాడర్ కి, అలాగే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని కూడా తేటతెల్లం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కౌంటింగ్ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా వైసీపీకి చెందిన వారు ఖచ్చితంగా గొడవలు పెట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాన్ని విడిచి బయటికి రావద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ కౌంటింగ్ ఏదో విధంగా అడ్డుకునేందుకు కూడా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు కౌంటింగ్ జరిగేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండడంతో పాటు అక్కడ జరిగే ప్రక్రియ మొత్తం కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అసలు ఆ డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరో కూడా బయటికి రావద్దు, అది తీసుకున్న తర్వాత బయటికి రావాలని చెప్పి కూడా అభ్యర్థులందరూ కూడా చంద్రబాబు తేటతెల్లం చేయడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే ఈ టెలికాన్ఫరెన్స్ లో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, అలాగే జనసేన పొలిటికల్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్ వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అయితే వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. అటు నాదెండ్ల మనోహర్ కానీ పురంధేశ్వరి కానీ వాళ్ళు కూడా పదే పదే చెప్పిన అంశం ఏంటంటే మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
వాళ్ళు ఏదో ఒకటి అంటే ఒక అలజడి లేకపోతే ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించేందుకు అందరూ కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నారు. అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఖచ్చితంగా ఏ చిన్న పొరపాటు జరిగినా ఏదైనా లిమిటేషన్ పెట్టినా సరే మనకు అందుబాటులో లీగల్ టీమ్ ని ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి అభ్యర్థిని కూడా సూచించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా మీరందరూ కూడా లీగల్ టీమ్స్ తో పాటు ఎవరైనా అనుభవమైన నిపుణులు కూడా అందుబాటులో పెట్టుకోవాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 చోట్ల కూడా అటు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా మాత్రం ఉండాలని చెప్పి మొత్తం అటు చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది. పవన్ రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.